యుఎస్లో ఎఫ్డిఏ వాళ్ళు, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఓపెన్ ఏఐతో రీసెంట్గా చాలా మీటింగ్స్ చేస్తున్నారు. వీళ్ళు మీటింగ్స్ ఎందుకంటే డ్రగ్ ఎవాల్యుయేషన్లో అండ్ డ్రగ్ అప్రూవల్లో ఏఐని వాడదాము అనే దాంతో. మెడికల్ అండ్ బ్యాంకింగ్ సిస్టమ్స్ అనేవి చాలా క్రిటికల్. ఎనీ స్మాల్ మిస్టేక్ సిస్టమ్ అంతా కొలాప్స్ అయిపోతుంది. బ్యాంకింగ్లో అయితే కనుక ఎకనామికల్గా పెద్ద ఇష్యూ వస్తుంది, మెడికల్లో అయితే కనుక మనిషి ప్రాణం అయిపోతుంది, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ రెండు అనేవి ఎప్పుడైనా టెక్నాలజీ ఎర్లీ అడాప్టర్స్ ఉంటారు. వీళ్ళు వాడి సక్సెస్ అయితే కనుక మిగతావన్నీ ఐటీలో కావచ్చు, పోలీసులో కావచ్చు, ఎనీవేర్ వాడేస్తారు. ఈ రెండు అనేది మెయిన్. ఎప్పుడైనా ఎర్లీ అడాప్టర్స్ అండ్ క్రిటికల్ అబ్జర్వేషన్స్ అన్నీ ఇక్కడే జరుగుతూ ఉంటాయి. హోపింగ్ ఏఐ అనేది ఈ డ్రగ్ అప్రూవల్లో కూడా యూజ్ చేసి అక్కడ గనక సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటే గనక స్లోగా ఇంకా మెడికల్ ఫీల్డ్లో చాలా ఫీల్డ్స్లో వాడటానికి స్టార్ట్ చేస్తారు. క్యాన్సర్ రికగ్నైజేషన్లో కూడా ఏఐ అనేది క్రిటికల్ రోల్ ప్లే